ఆహార ధరదడ, రెండేళ్లలో రేట్లు రెట్టింపు, వాతావరణ మార్పులు, అకాల వర్షాల కారణంగా సవాళ్లు ఉన్నాయి. 2024-25లో 6.5-7% వృద్ధి రేటు. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు. వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో మూడింతలు పెరిగిన స్థూలకాయం. కేంద్ర రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి. యువతలో సగం మందికి ఉద్యోగ నైపుణ్యాలు. దేశంలో 78 లక్షల కొలువులు ఏటా. నిధులివ్వండి. మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు. రాహుల్ ఖర్గేతో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ. భారత్ పరీక్ష వ్యవస్థ ఒక మోసం, డబ్బుంటే దాన్ని కొనవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ. వేతనాలు ఎన్నడూ. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు. వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ. ఉగ్ర గోదావరి, భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ. 50 అడుగులకు నీరు. ప్రాణహిత ఉధృతి. బిల్లులే కీలకం. పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ, ఆమోదం. విద్యా వ్యవసాయ కమిషన్, స్కిల్